హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నా కానీ కొత్త పచ్చడి చేసినప్పుడు దాని క్రేజే వేరు కదా. అలానే ఇంట్లో చాలా రకాల పచ్చళ్ళు ఉంటూనే ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకున్న కొత్త ఆవకాయ కానీ దాని క్రేజు, కొత్త కొత్త పచ్చళ్ళు కానీ దాని టేస్ట్, దాని క్రేజు వేరే ఉంటుంది. ఇప్పుడు నేను అలానే కాలీఫ్లవర్ ఆవకాయ చేసేసాను. దీని క్రేజ్ వేరే ఉండదు కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క పుల్ల పుల్లగా కారం కారంగా తింటూ ఉంటుంటే ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క కాలీఫ్లవర్ ముక్క వస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ అయితే నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. దీన్ని పీసెస్ చేసుకుందాం. కాలీఫ్లవర్ అంతా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళలో పెట్టుకొని దాంట్లో పసుపు వేసి ఇవన్నీ దాంట్లో వేసుకుందామండి. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని దాంట్లో కాస్త ఉప్పు వేసేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని ఇది కొంచెం బాయిల్డ్ అయినాక ఆ ముక్కలన్నీ దీంట్లో వేసుకుందామండి. పురుగు అంతా క్లీన్గా చూసేసుకున్నాము, ఏం లేదు. ఏమన్నా ఉంటే ఈ వాటర్లో అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. నీళ్ళు బాగా వేడైనవి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను అన్నీ. ఇవి ఎక్కువ ఉడకనివ్వకూడదండి, ఎందుకంటే జస్ట్ వేడి నీటిలోనే వేసుకోవాలి. పచ్చడి కదా, మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది, అది బాగోదన్నమాట. ఇప్పుడు నేను దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేసినవన్నీ నేను ఇప్పుడు కొంచెం ఎండ ఉంది ఇక్కడ, నేను ఎండలో వేసేసుకుంటున్నాను. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. కోసం ఒక గ్లాస్ తీసుకున్నా, దీంట్లో సగం అయితే నేను సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ వేసేసాను, అందుకే అదే గ్లాస్తో 1.5 గ్లాస్ కారం వేసుకున్నా. దీన్ని బాగా కలుపుకుందామండి. స్పూన్తో పని కాదు, చేయి పెట్టి కలపాల్సిందే. ఆయిల్ అయితే వేస్తున్నాను నేను, పచ్చిది పల్లి ఆయిల్ వేస్తున్నానండి. ఇది కలుపుకుందాము, అంటే ముక్కలకి అంత పట్టుకుంటుందని. మన తాలింపు ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఈ తాలింపు ఆయిల్ కూడా మొత్తం అంతా కలిపేసుకుందాం. పచ్చడి అంతా మంచి స్మెల్ వస్తుందండి, కొత్త ఆవకాయలాగా. మొత్తం అయితే మిక్స్ అయిపోయిందండి. పచ్చడి అంతా మిక్స్ చేసేసుకున్నాను. అయితే దీన్ని కాసేపు అయితే వదిలేద్దాం. తర్వాత ఇది కొంచెం సేపు అయిన తర్వాత దీనిపైన మనం లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఒక మినిమం ఒక 40 మినిట్స్ అన్న వదిలేస్తాను. తర్వాత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తాను. చూసారు కదా, కాసేపు పక్కన పెట్టాను. కాసేపు కాదు, చాలా ఎక్కువసేపే పెట్టానండి. దీంట్లో నేను నిమ్మరసం వేస్తున్నా. మర్చిపోయాను అన్నమాట, పక్కన పెట్టేసుకొని మర్చిపోయాను. అందుకే మళ్ళీ గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ కలిపేస్తున్నాను. ముక్కంతా మంచిగా ఊరిపోతుంది. నైట్కి అంతా ఉంచేసి రేపు తినేయచ్చు. ఒక్క ముక్క తింటున్నప్పుడల్లా అన్నంలో పుల్ల పుల్లగా కారం కారంగా భలే కమ్మగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మన కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని టుమారో టేస్ట్ చేద్దాం. అంటే అలవాటు మీకు కూడా ఉందా? పచ్చడి అంతా కలిపిన తర్వాత ఒక దాంట్లోకి ఎత్తేసిన తర్వాత ఇలా అన్నం వేసుకొని అదే పచ్చడి ఊరకుండా తినే అలవాటు మీకు కూడా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఉంది, అందుకే తినేస్తున్నా.